నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్త సమ్మెలో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనాలి. వాల్ పోస్టర్ విడుదల చేసిన సిఐటి. వేసవి శిక్షణా శిబిరాలను పర్యవేక్షించిన మండల ఎంఈఓ ఏకాంబర్. సింగరేణిలో బయటపడ్డ మెడికల్ అన్ఫిట్ దందా. ఏసీబీ పాలకు చిక్కిన మామూలు సింగరేణి డ్రైవర్. మరికొంతమంది ఉన్నట్లు అనుమానాలు. అమ్మా పరివార్ ఆధ్వర్యంలో 5 నిరుపేద కుటుంబాలకు చేయూత. గోదావరికని అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం. ఎన్టీపీసీ యాష్ పౌడర్ తో అక్బర్ నగర్ ఇళ్లలో కమ్మేస్తున్న దార్ల బైక్ పై వెళుతూ ఉంటే ఎదురుగా వ్యక్తి కనబడలేదు. పట్టించుకునే నాదుడే లేడు. డస్ట్ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో ఉన్న అన్నంలో, గిన్నెలపైన, వస్తువులపైన, తినే అన్నంలో కూడా కలుస్తోంది. దీని గురించి ఎన్టీపీసీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? మాకు డస్ట్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతోందని ప్రజలు వాపోతున్నారు. राख दे ऊपर, समझ नहीं आ रहा किसको राख के बारे में। హాయ్ అండి, నమస్కారం అండి. ప్రజెంట్ అయితే మా అక్బర్ నగర్ యాష్ విషయంలో చెప్తానంటే చూడండి. ప్రజెంట్ ఈ అక్బర్ నగర్ ఎలా ఉంది, ఒక తోటి వ్యక్తులు నడుచుకుంటూ పోతున్నారు. ఈ గాలికి ఈ విషయంలో చెప్తున్నది చాలా అంటే ఘోరం ఉంది. నడుచుకుంటూ పోయిన వ్యక్తులు కూడా మాకు కనిపిస్తలేరు. నడుచుకునే వ్యక్తులు కూడా కనిపిస్తలేరు మాకు. ఇట్లయితే ఎట్లా? మమ్మల్ని మున్సిపాలిటీ చేసింది కదా, దయచేసి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఆల్మోస్ట్ ఘోరంగా ఉన్నది. ప్రజెంట్ చూడండి ఒకసారి. ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపిస్తలేదు ప్రజెంట్లో అయితే. ఇట్లా మా పరిస్థితి చూడండి ఒకసారి. కేజీబీవీ రామగుండం నందు 10 కేజీబీవీల యొక్క విద్యార్థుల డెవలప్ కొరకు సమ్మర్ క్యాంప్ కేజీబీవీ రామగుండం నందు నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం 5th మే నుండి 20th మే వరకు సమ్మర్ క్యాంప్ కార్యక్రమం. ఇనాగ్రేషన్ సందర్భంగా 10 స్కూల్స్ స్పెషల్ ఆఫర్స్ వారి యొక్క పిల్లలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఈఓ మేడం, జేఈసీఓ కవిత, అంతర్గా మండల ఎంఈఓ ఏకాంబరం వచ్చి ప్రోగ్రాంని విజయవంతం చేశారు. ఈ ప్రోగ్రాంను డిఈఓ రిబ్బన్ కట్ చేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. Okay, talang takadimi taring dito. Kena kedua nomor 1. Tayyam ta ta tayyam ta tayyam ta ta tayyam ta tayyam ta ta tayyam ta tayyam ta ta tayyam ta
తయ్యం తత్త తయ్యం థ 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 తయ్యం తత్త తయ్యం థ. ఓకే, నట్టడము నెంబర్ 2 తలాంగ తక్కదిమి తడివితో పొజిషన్ నెంబర్ 2 తయ్యం తత్. కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్టీపీసీ 2వ లేబర్ గేటు ఎదుట మంగళవారం సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి పూర్తిగా కార్మిక హక్కులను హరింపజేస్తోందని ఆరోపించారు. ఈ సమ్మెలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొని మోదీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. దేశవ్యాప్తంగా మే 20 తారీఖున దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పి దేశవ్యాప్త కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చి రెండోసారి కూడా మరి మోడీ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా కార్మికులకు ఒక్క జీవోను కూడా ఇంతవరకు మరి గెజెట్ చేయలేదు. కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయినా ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే పెట్టుబడిదారు వ్యవస్థకు కార్పొరేట్ వ్యవస్థలకు రాయితీలు ఇస్తుంది తప్ప కార్మిక వర్గానికి కనీస వేతనం ఇవ్వాలన్న సోయి ఇప్పటి వరకు కూడా ఈ మోడీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా ఏదైతే షికాగో అమరవీరులు సాధించిన ఏదైతే చట్టాలు ఉన్నాయో కార్మిక చట్టాలన్నీ 29 చట్టాలను గురించి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఆ 4 లేబర్ కోడ్లు రావడం వల్ల ఈరోజు కార్మిక వర్గం అంతా మరి ఏదైతే మరి బానిసత్వానికి నెట్టబడే పరిమాణాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా కార్మికులకు కనీస వేతనము 26,000 ఉండే విధంగా గెజెట్ చేసి జీవో విడుదల చేయాలనే ఇతర డిమాండ్లతోని దేశవ్యాప్తంగా మే 20 తారీఖు నాడున దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఆ జరిగే కార్యక్రమంలో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఉదయం షిఫ్ట్ నుంచి 24 గంటలు మరి సమ్మె పాటించి ఈ సమ్మెను విజయవంతం చేసి కార్మిక హక్కులను సాధించుకునే విధంగా ఉండాలని చెప్పి బీజేపీ ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా ఉండాలని చెప్పి రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పి మరి ఏదైతే కనీస వేతనం ఇవ్వని పక్షంలో 4 లేబర్ కోడ్లు రద్దు చేయని పక్షంలో మరో పోరాటానికి మరో రైతు ఉద్యమానికి తెరలేపే విధంగా ఉంటుందని చెప్పి మరొకసారి సిఐటిగా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం గోలివాడ గ్రామంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా విద్యాశాఖ అధికారులు డి మాధవి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల ఎంఈఓ ఏకాంబరం మాట్లాడుతూ అంతర్గా మండలంలో ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాలు యథావిధిగా కొనసాగించడం జరుగుతోందని, దీనిలో భాగంగానే గోలివాడ గ్రామంలోని మండల ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు కనీస సామర్థ్యాలు, గణితం, ఇంగ్లీష్, తెలుగు మర్చిపోకుండా ఆటపాటలతో ఈ శిబిరం వాలంటీర్ బి సరిత నేర్పించడం జరుగుతోంది. అనంతరం మండల ఎంఈఓ ఏకాంబర పాఠశాలలో పర్యవేక్షించి వేసవి శిక్షణ శిబిరాలు పాఠశాలలోని పిల్లలకు ఏ విధంగా శిక్షణ శిబిరాలు కొనసాగిస్తున్నారు, అలాగే విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించడం జరిగిందని మండల ఎంఈఓ ఏకాంబరం తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ బి సరిత, విద్యార్థులు పాల్గొన్నారు. Out. In. Out. In. Out. In. Out. In. Out. In. Out. పేరుకే పెద్ద ఆసుపత్రికి వచ్చే వారికి మాత్రం చుక్కలే. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఆసుపత్రిగా ఇటీవల మెడికల్ కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తున్న వారికి ఆసుపత్రిలో అది లేదు ఇది లేదు అంటూ సిబ్బంది నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించామని చెబుతున్నా ఆసుపత్రికి వచ్చిన వారికి డాక్టర్లు రాసిన మందులు, టెస్టుల కోసం వెళితే మాత్రం కొన్ని మందులు మాత్రమే ఉన్నాయని, మిగతా మందులు బయట తీసుకోవాలని ఫార్మాసిస్టులు సమాధానం చెప్పడం ఆసుపత్రికి వెళ్లిన వారు విస్తుపోవడం జరుగుతోంది.
తెలుస్తోంది. నిన్నటికి నిన్న ప్రెగ్నెన్సీతో ఆసుపత్రికి వెళ్లిన పేషెంట్కు డాక్టర్ రాసిన స్కానింగ్తో సదరు స్కానింగ్ సెంటర్ వద్దకు వెళ్లి అడగ్గా వారు చెప్పిన సమాధానానికి షాక్ అయ్యారు. దీంతో చేసేదేమీ లేక బయట ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంగా సదరు వ్యక్తి వారితో వాగ్వివాదానికి దిగిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. డాడీ ఆ రిపోర్ట్ ఇక్కడ తీసుకురా, ఆ రిపోర్ట్ తీసుకురా. చేసిన రిపోర్ట్ కూడా ఇప్పుడే చూపిస్తాం మీకు, బయట తీసుకొచ్చిన రిపోర్ట్. 2 నెలల నుంచి వెళ్ళి కూడా ఇప్పటి వరకు మీరు చూడు భయ్యా. ఇగో బ్రదర్ చూసుకో సార్, బయట చేసుకొని వచ్చిన కనబడుతుందా? బయట అనిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అని దాంట్లో చేసుకొని వచ్చిన. మీ దగ్గరికి వస్తే మీరు పని చేయట్లేదు అంటాడు. అది ఎన్ని రోజులు అవుతుంది పని చేయక? చెప్పండి నాకు, ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు 2 months అవుతుంది పని చేయట్లేదు అన్నారు కదా. ఇది ఈ యూఎస్డి ఇది పని చేయట్లేదు, దీనికి సిస్టమ్ బాగాలేదు అన్నారు కదా. 2 months అవుతుంది. లేదు నాకు ఇప్పుడు నేను ఉన్నోని కాదు. ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు చెప్పారు 2 months అయింది పంపించి. 2 months నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు పేదవాడు ఎక్కడికి పోవాలి? 1200 రూపాయలు పెట్టుకొని ఎక్కడ చేసుకోబాగుంటారు? ఇది ఎక్కడ చేసుకోమంటారు? 2 నెలలు అవుతుంది అంటారు. 2 నెలల నుంచి వరకు మీరు రిఫర్ చేయలేదా మీ పై అధికారులకు? చెప్పండి భయ్, 2 months నుంచి మీరు రిఫర్ చేయలేదా? ఇప్పుడు మాట్లాడు కదా, ఇంతకుముందు చెప్పినాడు, ఇప్పుడు చెప్పినాడు. ఇంతకుముందు మాట్లాడినాడో చెప్పు. ఇంతకుముందు అడిగిన దానికి ఇప్పుడు ఇంత చెప్పావు కదా, ఇంతకుముందు దానికి సమాధానం చెప్పు, వేరే చెప్పకు భయ్యా. హలో బ్రదర్, రాసుకో. నేను ఇప్పుడు అతనే చెప్పాడు 2 months అవుతుంది ఇది మా దగ్గర ఖరాబ్ అయ్యి, ఇది అదే చాలా రోజుల నుంచి ఖరాబ్ అయింది, పని చేయట్లేదు అని చెప్పారు. ఇప్పుడు డాక్టర్ నాకు రిపోర్ట్ రాసిన మా పాపకు రాశారు, మా పాపకు ఇది రాశారు. ఇది మా పాపకు రాశారు, ఇది స్కానింగ్ రాశారు, ఇది మా పాపకు రాశారు. ఇప్పుడు నేను బయట 1200 పెట్టి చేయించుకొని వచ్చిన. 1200 పెట్టి చేయించుకు. రామగుండం జెన్కో గ్రౌండ్లో ఏప్రిల్ 20న ప్రారంభమైన నిసార్ ఇమ్రాన్ స్మారక ఫైనల్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్తో ముగిసింది. రామగుండం జెన్కో గ్రౌండ్లో ఏప్రిల్ 20న రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కంతుల సంధ్యారాణి పోచంల సహకారంతో వారి చేతుల మీదుగా ప్రారంభమైన నిసార్ ఇమ్రాన్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సోమవారం ఘనంగా ముగియగా మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మ్యాచ్ ప్రారంభం నుండి మొత్తం 32 టీంలు పాల్గొనగా తుది పోటీలో రఘు 11 టీం, ప్రకాష్ జీడీకే టీం జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ప్రకాష్ జీడీకే జట్టు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం విన్నర్ టీంకి 25,000 రూపాయలు, రన్నర్ టీంకి 15,000 రూపాయలను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మన జీవితంలో ఒక భాగంగా మారాలన్నారు. క్రీడలు శారీరకంగా మానసికంగా కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభని వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు బలమైన వేదికలు అవుతాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం గానీ సంఘ స్థాయిలో గానీ మరింతగా ప్రోత్సహించాలన్నారు. విజేతలు మాత్రమే కాదు, పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభినందనీయులే అన్నారు. విజయం ఓటములు క్రీడల్లో సహజం, కానీ వాటి ద్వారా నేర్చుకునే పాఠాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండ ఇన్ఛార్జ్ కంతుల సంధ్యారాణి, మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, ఊరుగుండ అపర్ణ, ఖ్యాతం వెంకటరమణ, పిడుగు కృష్ణ, ముస్కుల భాస్కర్ రెడ్డి, కోమల మహేష్, మచ విశ్వాస్, తోట కుమారస్వామి, సెలువేరు అంజీ, జక్కుల నరహరి, ఐత పవన్, దెబ్బట కమల్, ముసిపాక సంతోష్, సంజీవ్ ఇతరులు పాల్గొన్నారు. క్రీడా మైదానంలోని రామగుండం జెన్కో క్రీడా మైదానంలో ఈ వారం రోజుల నుంచి క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులకు మా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాకు మొన్న అడిగినప్పుడు అక్క చెప్పింది గోవారికి రావాలన్నా క్రికెట్ బ్రహ్మాండంగా స్పాన్సర్తో 2 యువకులు మా సుల్తానాబాద్ మండలంలోనే కారు జగల్లో చనిపోయిన వ్యక్తులు నిసార్ ఇమ్రాన్ వాళ్ళ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాం, ఖచ్చితంగా రావాలని చెప్పడం జరిగింది. అక్క ఒక రోజు చూసుకొని పక్కా వస్తా అని చెప్పిన. వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసి ఈ క్రికెట్ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే యువత రానున్న రోజుల్లో చాలా క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఖోఖో ఇప్పుడు లేవు.
మేము ఆడుకున్న రోజుల్లో కబడ్డీ, ఖోఖో ఉండేది, రన్నింగ్ ఉండేది, షార్ట్ పుట్ ఉండేది, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఉండేది. ఇప్పుడు అన్ని యువత మారి క్రికెట్ చాలా మందికి ఉత్సాహం ఉన్నది. క్రికెట్ ఆడాలి, దేశ భవిష్యత్తు కాపాడాలి ఆంక్షతోని అన్ని టీములు అంటే ఇక్కడ గోవారికాని రామగుండంలోని 32 టీములు వచ్చినందుకు మేము అందరం గౌరవపడుతున్నాం. చాలామంది 32 టీంలో 2 టీంలే ఏదైనా విన్నర్ రన్నరే గెలుస్తారు. చాలామంది ఇంత ఎండలో అంటే గోదావరి ప్రాంతంలో చాలా ఎండ ఉన్నా, తీవ్రత ఉన్నా, ఉడకపోత ఉన్నా ఇలాంటి క్రీడలు మీరు ప్రోత్సహించిన దంపతులు సంజయరానక్క గారు కానీ ఇవాళ ఈ రామగుండం మండలాధ్యక్షుడు సతీష్ గారు కానీ చాలా మందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత ఎండ ఉన్నాగా కూడా మీరు క్రికెట్ విన్న వ్యాయామం మనకు అవసరం, క్రికెట్ విన్న అవగాహన మనకు అవసరం. మనం చూసినా మన రంజీ ట్రోఫీలో జరిగింది. 10th ఫెయిల్ అయిన పిల్లవాడు ఐపీఎల్లో 10th ఫెయిల్ అయిన పిల్లవాడు కొడితే సిక్సర్లు కొడితే ఎంత మూత మోగింది సిక్సర్లు అన్నది. చిన్నప్పుడు చిరగొని ఆడేది, చిరగొని ఆడుండే కోటి ఇంత కట్టె ఉంటుండే, దానికి ఇంత చిన్న బిల్ల ఉంటుండే, దాన్ని బట్టి కొడుతుండే అది ఎక్కడికి పోతుండే. అది ఇవాళ స్ఫూర్తి చేసుకున్నాడు. క్రికెట్ ఇవాళ వచ్చిందంటే ఓన్లీ చిరగొనితోనే క్రికెట్ అనేది ఒక వ్యవస్థ వచ్చింది. ఇవాళ 3 కర్రలు పెడితే కొడితే రన్ కొడితే అది అవుట్ అవుడు. అటువంటి కార్యక్రమంలో క్రికెట్ ఇవాళ సేమ్ అది చేసుకున్నాడు. ఉరికైతే పట్టుకోవడం, ఖోఖో కానీ వ్యాయామం మంచిది, ఆరోగ్యానికి శరీరానికి చాలా ఇది ముందుండి క్రీడలు నడపడం అవసరం ఉంటుంది. కనుక ఇవాళ ఇంత పెద్ద గ్రౌండ్లో మీరు నడి ఊళ్ళో ఇంత పెద్ద గ్రౌండ్లో క్రికెట్ ఆడినా ఇంత ఎండవచ్చు ఆయన అందరికి మీకు రన్నర్గా విన్నర్గానికి వీళ్ళందరూ సహకరించిన పెద్దలకు మీ అందరికీ మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇలా ఇటువంటి క్రీడాకారులు చాలామంది పాల్గొనవలసిందిగా మేము అంటున్నాం. చాలామంది మీతో పాటు ఇంకో క్రీడాకారులు తయారు చేయాల్సిన దేశానికి అవసరం ఉంటుంది. అంటే మేము ఇక్కడే వస్తున్నాం. మా దగ్గర వాలీబాల్ ఎక్కువ ఆడతారు. గంగాధర, జూలపల్లి, పెద్దపల్లి ఇదంతా వాలీబాల్ ఆడతారు. క్రికెట్ సుతా మీరు ఈ మధ్యలో మేము పెద్దపల్లి సుతా జిల్లా టోర్నమెంట్ పెట్టే ఆలోచన ఉండదు. కనుక మీరందరూ పెద్ద ఎత్తున ఇక్కడ టీంలో వచ్చి పెద్దపల్లి సుతా మీరు ఎక్కడ పోయినా మా అంతు సహకారం ఉంటుంది, అక్క సహకారం ఉంటుంది. మా అంతు జిల్లాకి వెళ్ళి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి సౌకర్యాలు ఉన్నా, మాకు విషయం ఉందని చెప్తే మా దృష్టి తీసుకొస్తే మేము దాన్ని పరిశీలించి మాట్లాడి మీకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి నన్ను పిలిచిన అక్కకు, సంధ్యారాణి అక్కకు మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కొంచెం మీరు ముందనుకుంటే ఇక్కడ మినిస్టర్ అయినా పట్టుకొస్తుంటే బండి సంజయ్ గారిని పట్టుకొచ్చే ఆలోచన ఉండే, కానీ అనుకోకుండా ఇవాళ ప్రోగ్రాము మన కాకినాడ పోతే రిటర్న్ రమ్మంటే కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఎన్టీపీసీకి వచ్చి మీరు తప్పకుండా రావాలని మొదటి రోజే వారిని అడగడం జరిగింది. తప్పకుండా మీకు ఏదో ఒక రోజు సమయం ఇచ్చి వస్తామని చెప్పి వారు చెప్పిండ్రు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ముగింపు కార్యక్రమంలో వారు రావడం, ఈ కార్యక్రమం కోసం అన్న ఈరోజు సమయం అంతా కూడా ఇటే ఇచ్చింది. ఎందుకంటే మార్నింగ్ 11 గట్ల ఇది స్టార్ట్ చేసుకొని 1 వరకు క్లోజ్ చేసుకుందామని ముందనుకున్నాం. అనుకోకుండా బండి సంజయ్ గారు రామగుండం వస్తున్నారని చెప్పి మరి కార్యక్రమాన్ని కొంత డిలే చేసుకొని వారు ఈ కార్యక్రమం కొరకు ఇప్పటి వరకు కూడా ఈ రోజంతా సమయం ఇచ్చిండ్రు. వారికి నేను హృదయపూర్వకంగా ఈ వేదిక నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ రామగుండం బీజేపీ అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు, వారు మొదటి రోజు కూడా రావడం జరిగింది. అలాగే సీనియర్ నాయకులు కోమల మహేష్ గారు, తోట కుమారస్వామి గారు, పిడు కృష్ణ గారు, జక్కుల నరహరి గారు, క్యాతం వెంకటరమణ గారు, ముస్కుల భాస్కర్ రెడ్డి గారు, లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ గారు, లక్ష్మణ్ అన్న, ఇంకా ఎవరి అన్న పేర్లు మర్చిపోతే క్షమించాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి మరి అన్నీ కూడా సమకూర్చి వారి స్నేహితుల కోసం మన మధ్యలో నిసార్, ఇమ్రాన్ లేకపోయినా వారి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని బాబర్, ఉమర్, సల్మాన్, షారూక్, మెహరాజ్, షాన్, దయాకర్ వీరందరికీ కూడా మీ అందరి తరపున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
ఎందుకంటే దాదాపు ఇది ఈ సమ్మర్లో ఎవరు బయటికి వెళ్ళడానికే సాహసం చేయట్లేదు. అయినప్పటికీ కూడా వారు ఏదైతే నిసార్ కావచ్చు, ఇమ్రాన్ కావచ్చు, ప్రసాద్ కావచ్చు, వీరు క్రికెట్ అభిమానులు. వారు మీ అందరితో కలిసి ఎక్కడ టోర్నమెంట్ అయినా మంచి ప్రతిభని కనబర్చేటువంటి క్రీడాకారులు కాబట్టి వారి స్మారకార్థం ఒక టోర్నమెంట్ పెట్టాలని మరి గొప్ప సంకల్పంతో వారు దీనికోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎందుకంటే నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిండ్రు, ఎన్నిసార్లు మాట్లాడిండ్రు. వారు వీటి కోసం ఎక్కడెక్కడ తిరిగిండ్రో నేను దగ్గరుండి చూసిన కాబట్టి స్నేహితుల కోసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా కూడా చాలా అద్భుతం. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు ఒక మంచి వేదికనిచ్చిండ్రు. సరే, గెలుపు ఓటములు అనేది సెకండరీ, ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం రావడమే గొప్పది. ఇవాళ విన్నర్స్ అయినటువంటి విన్నర్ టీంకి ప్రకాష్ టీం మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అలాగే రన్నర్స్ టీం రఘు టీం, దాదాపు వీళ్ళంతా కూడా ఎక్కడ టోర్నమెంట్ అయినా ఎంత ఇబ్బంది అయినా కూడా, అయితే వాస్తవంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రైజ్ మనీ అనేది తర్వాత సెకండరీ. దీంట్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు, దీనికోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ మెటీరియల్కి కావచ్చు, మీకు సంబంధించిన డ్రెస్సింగ్కి కావచ్చు. ఈ 10 రోజులు అన్ని పనులు వదిలిపెట్టుకొని దీని మీద మీరు చేసేటువంటి శ్రమ అనేది చాలా గొప్పది. మంచి స్పిరిట్ తోటి మరి చాలా అద్భుతంగా మీరు ఆడినరు. చాలా టీమ్స్ పోటీ పడ్డాయి. దాదాపుగా నాకు తెలిసి 32 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో మీ 2 టీమ్స్ కూడా రన్నర్స్గా, విన్నర్స్గా గెలుపొందడం అనేది చాలా గొప్పది. నేను మొదటి రోజే చెప్పిన, ఈ దేశ జనాభాలో క్రికెట్ టీం, ఇండియన్ టీం మరి వాళ్ళు సెలెక్ట్ అయినంటనే మనం చాలా స్పోర్టివ్గా తీసుకొని పోతేనే ఈ క్రీడలో మనం సక్సెస్ అవుతాం. అందులో ఈ 32 టీములలో మీరు గెలుపొందిందంటేనే మీరు అద్భుతంగా క్రీడని కనబరిచిండ్రు కాబట్టి ఈ రకమైనటువంటి విజేతలుగా మీరు నిలబడ్డారు. మీకు హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా భవిష్యత్తు లోపల కూడా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా మనం ప్రైజ్ మనీనా ఇంకోట కాదు, తప్పకుండా ఆడాలి, గెలవాలి. కృషి ఉంటేనే మనుషులు ఋషులు అవుతారు. కాబట్టి ఆ రకమైనటువంటి క్రీడా స్ఫూర్తిని మీరు తప్పకుండా చాటాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కోరుతూ, అది ఒక క్రికెట్ అని కాదు, ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను, యువకులు, పిల్లలు ఇవాళ మిమ్మల్ని చూసి నాకు తెలిసి ఈ 15 రోజుల మీరు ఏదైతే ఇక్కడ గేమ్స్ క్రికెట్ ఆడుతూ ఉన్నారో, ఇక్కడ చాలామంది నాకు తెలిసి మీ క్రీడాకారుల కంటే ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా 10 ఇయర్స్ వాళ్ళు, 12 ఇయర్స్ వాళ్ళు, 15 ఇయర్స్ వాళ్ళు మీతో పాటుగా ఇక్కడ గేమ్ని చూడడం కావచ్చు, వాళ్ళకి ఆడాలని ఇంట్రెస్ట్ రావడం కావచ్చు. అంటే ఈ రకమైనటువంటి పిల్లల లోపల ఆలోచన రప్పించడం అనేది చాలా గొప్పది. ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులు పిల్లలకి ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్లో ర్యాంకుల కోసం పోటీ పడమని చెప్తున్నారు తప్ప క్రీడలలో పోటీ పడమని ఏ తల్లిదండ్రులు కూడా చెప్పరు. ఎందుకంటే కబడ్డీ ఆడేటప్పుడు ఏదైనా కాలుకు దెబ్బ తాకుతుంది, పోయి ఆ అబ్బాయి చెప్పుకుంటే తల్లి అయినా తండ్రి అయినా ఏమంటారంటే నీకు ఆటలు సూటుగా బంధు పెట్టమంటారు. కానీ నువ్వు గేమ్ ఆడు, పడ్డా మంచిదే, నీకు దెబ్బ తగిలినా మంచిదే, ఆడమని చెప్పి ఏ పేరెంట్ కూడా చెప్పరు. కానీ అట్లా పేరెంట్స్ చెప్పిన రోజు మాత్రమే పిల్లలు సక్సెస్ అవుతారు అనేది గుర్తించాలి పేరెంట్స్ ముఖ్యంగా. అట్లా యువకులు, పిల్లలు, ముఖ్యంగా పిల్లల దగ్గర నుండి ఆ ఏజ్ నుండే గ్రౌండ్లో అది ఎనీ గేమ్ ఏదైనా కావచ్చు, నువ్వు వాలీబాల్ ఆడు, ఫుట్బాల్ ఆడు, ఇంకోటి ఆడు, క్రికెట్ ఆడు, ఏదైనా సెటిల్ ఆడు, కానీ కంపల్సరీ గ్రౌండ్కి మనం పిల్లల్ని పంపించినప్పుడు మాత్రమే వాళ్ళు జీవితంలో కింద పడ్డప్పుడు ఎట్లా లేవాలో తెలుస్తుంది, ఎట్లా నిలబడాలో తెలుస్తుంది, ఎట్లా తట్టుకోవాలో తెలుస్తుంది. జీవితంలో ఎలాంటి ఎదురు దెబ్బలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా కూడా వాళ్ళు జీవితంలో సక్సెస్ కావాలంటే పిల్లాడు ఫస్ట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఆ రకమైనటువంటి స్ఫూర్తి ఇంకా మిమ్మల్ని చూసి ఈ చుట్టుపక్కల ఇవాళ జనరల్గా ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది సింగరేణిలో గత చాలా కాలంగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న మెడికల్ అండ్ ఫిట్ దందా అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీలతో బయటపడింది. సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్ షాప్ డ్రైవర్గా పనిచేస్తున్న రాజేశ్వరరావు అనే సాధారణ ఉద్యోగి ఏసీబీ వాళ్లకు చిక్కడం సంచలనం రేపింది. తెరువెనుక మరికొందరు జాతకాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సాధారణ ఉద్యోగి మెడికల్ అన్ఫిట్ చేయించి ఉద్యోగాలు ఇప్పించడం, కార్మికులకు
ఎక్కడికంటే అక్కడికి బదిలీలు చేయించడం ఇప్పటివరకు దాదాపు 1/2 కోటికి పైగా వసూలు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ జరిపిన తనిఖీలో బయటపడింది. ఈ దందాలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందోనని ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు మెడికల్ అన్ఫిట్ చేయించి ఉద్యోగాలు ఇప్పించిన కార్మికుల పిల్లల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంత పెద్ద దందా జరపడం ఒక సాధారణ డ్రైవర్తో అయ్యే పనేనా? ఇతని వెనుక ఇంకా కార్మిక నేతల అండదండలు ఉంటాయా అనుకోవడంలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. గత చాలా కాలంగానే సింగరేణిలో ఈ మెడికల్ అన్ఫిట్ దందాలో భారీ మొత్తంలోనే ఉన్నతాధికారులకు ముడుపులు ముట్టాయని తెలుస్తోంది. గోదావరిఖని అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా చిన్నారి చిట్టెటి మోక్ష్ ఆర్విక్ రెడ్డి జన్మదిన సందర్భంగా చిన్నారి యొక్క నానమ్మ తాతయ్య సునీత శ్రీనివాస్ రెడ్డి, తల్లిదండ్రులు విక్రమ్ రెడ్డి, సౌమ్య దంపతులు అమ్మ పరివార్ నిర్వహించే గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 5 నిరుపేద కుటుంబాలకు నెలకి సరిపడా నిత్యావసర సరుకులు 26 కిలోల బియ్యం బ్యాగును, ఒక్కొక్కరికి సుమారు 2500 రూపాయల సామాగ్రిని ఈ రోజు గోదావరిఖని విఠల్ నగర్లో గల అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో అందజేశారు. అదేవిధంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిత్యాన్నదాన సేవా కార్యక్రమాలకు వారి వంతు సహాయంగా 50 కిలోల రైస్ బ్యాగును, కిరాణా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మోక్ష్ ఆర్విక్ రెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చిన్నారి జన్మదిన వేడుకలతో ఇలా ఎంతో మంది నిరుపేద కుటుంబాల్లో సంతోషాన్ని నింపడం వారికి ఎంతో ఆనందంగా కలిగించిందని, అమ్మ పరివార్ వారి యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని వారు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అమ్మ పరివార్ సంస్థ దాత మీసాల సతీష్ కుమార్, సంస్థ నిర్వాహకులు నాగరాజు, సిబ్బంది, కరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ రోజు జన్మదినం జరుపుకున్నటువంటి చిన్నారి చిట్టేటి మోక్ష్ ఆర్విక్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. చిన్నారి మోక్ష్ ఆర్విక్ రెడ్డి ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ రోజు చిన్నారి చిట్టేటి మోక్ష్ ఆర్విక్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్నారి యొక్క నానమ్మ తాతయ్య గారు అమ్మ పరివార్ సంస్థ శ్రేయభిలాషులు శ్రీమతి శ్రీ చిట్టేటి సునీత శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా చిన్నారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ చిట్టేటి విక్రమ్ రెడ్డి, సౌమ్య దంపతులు ఈ రోజు మన అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక 3 నిరుపేద కుటుంబాలకు వారికి నెలసరి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులను, రైస్ బ్యాగ్స్ ను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మ పరివార్ ఆశ్రమానికి ఆశ్రమ నిర్వహణ కొరకై వారొక 50 కిలోల రైస్ బ్యాగ్స్ ని, అదేవిధంగా కిరాణా సామాగ్రిని వారు అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి ఫ్యామిలీ మక్కల స్వాతి యొక్క ఫ్యామిలీ, అదేవిధంగా రెండో ఫ్యామిలీ వచ్చేసి పెనగొండ భూమయ్య, వారితో పాటు ఇంకొక 2 ఫ్యామిలీ మెంబర్స్ వారికి, అదేవిధంగా మూడో ఫ్యామిలీ మోత్కూరి శ్యామల, ఆమె విడో లింగపూర్ వాస్తవీరాలు వారికి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వీరందరికీ కూడా రైస్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మ పరివార్ ఆశ్రమానికి ఒక 50 కిలోల రైస్ బ్యాగ్స్ అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి శ్రీమతి శ్రీ చిట్టేటి సునీత శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి చిన్నారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ చిట్టేటి విక్రమ్ రెడ్డి, సౌమ్య దంపతులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వీరందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వీరు కోరుకున్న కోరికలన్నీ దేవుడు సాదా నెరవేరుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి అమ్మ పరివార్ సంస్థ ఆత్మీయులు, మా ఆత్మీయ సోదరులు అన్నగారు మీసల సతీష్ అన్న గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క కుటుంబానికి కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నారి చిట్టేటి మోక్ష్ ఆర్విక్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ యొక్క పుణ్య కార్యక్రమాన్ని చేపట్టేటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులకు మరొకసారి అమ్మ పరివార్ నిర్వాహకుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నమస్కారం. ఇప్పుడు భూమి మీద ఓ అద్భుతం జరగబోతోంది. ఖగోళ శాస్త్రం ప్రకారం మన నీడ ఈ నెల ఈ రోజు నుంచి 14వ తేదీ వరకు కనిపించదు. ఈ తేదీలో మధ్యాహ్నం టైంలో 2 నిమిషాల పాటు మన నీడ కనిపించదు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ సర్చ్ క్యాంపెయిన్ జాతీయ కన్వీనర్ మేకా సుసత్యరేఖ స్పష్టం చేశారు. ప్రతి ఏడాది 2 సార్లు ఈ రకంగా మన నీడ కనిపించకుండా పోతుంది. ఎందుకంటే ప్రతి ఏడాది మకర రేఖ, కర్కాటక రేఖ మధ్యలో ఉన్న ప్రదేశాల్లో మధ్యాహ్నం సమయంలో సూర్యుడి కిరణాలు లంబంగా పడతాయి. ఆ సమయంలో నిలువుగా ఉండే వస్తువుల నీడ కనిపించకుండా పోతుంది. భూమి వక్షం 23.5 వంపుగా ఉన్నందున సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్న టైంలో సూర్యుడి స్థానం కూడా మారుతుంది. ఆ టైంలోనే ఈ 2 రేఖల మధ్య సూర్యకిరణాలు లంబంగా పడి మధ్యాహ్న సమయంలో నిలువుగా ఉండే వస్తువుల నీడ 2 నిమిషాలు
నిమిషాల పాటు కనిపించదు. దీన్నే జీరో షాడోగా పిలుస్తారు. గతంలో ఇదే పాయింట్ను బేస్ చేసుకుని నెపోలియన్ అనే సినిమా కూడా తెలుగులో వచ్చింది. అయితే ఇలాంటి సైన్స్ ప్రకారమే ఆ నీడ కనిపించదు అని ఆ సినిమాలో చూపించలేదు. కేవలం ఏదో ఊహించి నీడ పోయింది అనే కాన్సెప్ట్తో ఆ మూవీ తీశారు. అది మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ టాపిక్ తెర మీదకు రావడంతో 2017లో వచ్చిన నెపోలియన్ గురించి చర్చ జరుగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్త సమ్మెలో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనాలి. వాల్ పోస్టర్ విడుదల చేసిన సిఐటి. వేసవి శిక్షణా శిబిరాలను పర్యవేక్షించిన మండల ఎంఈఓ ఏకాంబ. సింగరేణిలో బయటపడ్డ మెడికల్ అన్ఫిట్ దందా. ఏసీబీ వలకు చిక్కిన మామూలు సింగరేణి డ్రైవర్. మరికొంతమంది ఉన్నట్లు అనుమానాలు. అమ్మా పరివార్ ఆధ్వర్యంలో 5 నిరుపేద కుటుంబాలకు చేయూత. గోదావరికని అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ యా స్మైల్ కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.